సెకండ్ ప్రోమో చూసారు కదా. రీతు సెకండ్ నామినేషన్గా సంజన అయితే చేయబోతుంది. సంజనకి రీతుకు కూడా మళ్ళీ గొడవ జరగబోతుంది. అండ్ రీతు అసలు సంజనాని బయటకు పంపించేద్దాం అనుకున్నప్పుడు అండ్ సాటర్డే ఎపిసోడ్లో వెళ్ళిపోదామని చెప్పినప్పుడు వీళ్ళందరూ డిసైడ్ చేసుకుని ఉంచుదామని చెప్పి ప్లాన్ చేశారు. మళ్ళీ నిన్న సండే ఎపిసోడ్లో ఒక టాస్క్లో అయితే హౌస్ సంబంధించిన ట్రీ నుంచి తన ఫోటోని తీసి డస్ట్బిన్లో వేశారు. ఎందుకు ఉంచుదాం అనుకుంటారు, ఎందుకు పంపించేద్దాం అనుకుంటారు, మళ్ళీ వీటన్నిటి కోసం మళ్ళీ నామినేషన్ చేస్తుంది రీతు అయితే. అండ్ అయిపోయింది కదా, అదన్నీ వదిలేకుండా మళ్ళీ నామినేట్ చేయడం ఎందుకు, అసలు పదే ఈ విషయం కోసమే నామినేట్ చేస్తూ తనైతే రెచ్చగొడుతుంది. తను ఏదో ఒకటి అంటుంది. కానీ నామినేషన్స్లో అయితే సంజన అయితే ఏమంటలేదు. సరే అయిపోయింది కొత్త ఏమని చెప్పని చెప్పింది. రీతుకి ఏంటో ఏమి కొత్త లేవు కాబట్టి ఏమైతే చెప్పలేదు. తన తల మీద వెళ్ళి ఆ బాటిల్ని అయితే పగలగొట్టింది. అండ్ సంజన అయితే అయిపోయింది కదా, ఇంక దీంతో స్టాప్ అయిపోద్దాం అనుకుంటున్నాను మన గొడవ అని చెప్పి తనైతే ఏమీ సీరియస్ అవ్వలేదు, నార్మల్గానే మాట్లాడింది. అండ్ నెక్స్ట్ నేను తనుజ అయితే నామినేట్ చేస్తానని చెప్పి నించోబెట్టి వీళ్ళిద్దరికి చాలా రోజుల నుంచి పడట్లేదు కదా, ఏదో ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అబ్బా మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ గొడవ పడతారు, కానీ పాత విషయాల కోసం మళ్ళీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. అండ్ ఈ వారం నామినేషన్స్ ఫుల్ ఫైర్తో పాటు కొంచెం ఎమోషనల్గా కూడా ఉండబోతుంది. వీళ్ళిద్దరి మధ్య నామినేషన్స్ అయితే నాకైతే కొంచెం ఎమోషనల్ అనిపించింది. వాళ్ళిద్దరు నామినేట్ చేసుకుంటూ ఎమోషనల్ అవడం అయితే నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకు వీళ్ళిద్దరు చక్కగా కలిసి ఉండేవారు కదా, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య అత్తమాల మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్నాయని నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. కానీ తనుజ ఎమోని నామినేట్ చేయకుండా డెమోన్ అయితే నామినేట్ చేసింది. ఇప్పుడు దాకా ఇదంతా జోక్ అని చెప్పి డెమోన్ అయితే కొంచెం ఎటకారంగా మాట్లాడాడు. అవును జోకే నువ్వు అని చెప్పి తనుజ కూడా మాట్లాడింది. అండ్ డెమోన్ అయితే నామినేట్ చేసింది. నువ్వు నీ కోసం ఆడు, టీం కోసం ఆడుతున్నాను, రీతు కోసం ఆడుతున్నాను అని చెప్పి నీ గేమ్ నువ్వు పాడు చేసుకుంటున్నావు, ఇప్పుడైనా నీ కోసం ఆడని చెప్పి తనైతే నామినేట్ చేసింది. వీళ్ళిద్దరికి కూడా డిస్కషన్ జరగబోతుంది. అండ్ రీతుకు తనుజకు కూడా డిస్కషన్ జరగబోతుంది. ఈ రోజు నామినేషన్స్లో ఫుల్ ఫైర్తో పాటు తనుజ ఎమోనేల మధ్య కొంచెం ఎమోషనల్గా కూడా జరిగింది. అండ్ ఈ సెకండ్ ప్రోమోలో తనుజ ఎమోనేలు నామినేషన్స్లో ఎమోషనల్ అవడం చూసి మీకేమనిపించింది? వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.